అందరికీ నమస్కారం మిత్రులారా. మనం జానపద విజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలను వివరించుకోబోతున్నాం. ఈ జానపద విజ్ఞానం అనే టాపిక్లో మనం మొట్టమొదట ఈ జానపద సాహిత్యం అనేది ఎక్కడి నుంచి పుట్టింది, దాని పుట్టుక తెలుసుకొని దాని నిర్వచనాలు, దాని లక్షణాలు తెలుసుకున్న పిమ్మట జానపద సాహిత్యం మీద పరిశోధనలు అనేటువంటి తెలుసుకుంటాం. పరిశోధనలో తెలుగువారి పరిశోధనలు, పాశ్చాత్యుల పరిశోధనలు అని చెప్పి తెలుసుకుంటాం. ఆ తర్వాత జానపద సాహిత్యంలో ఉండేటువంటి భాగాలలోకి మనము రావడం జరుగుతుంది. ఓకే మిత్రులారా, ఇది ఇప్పుడు జానపద విజ్ఞానం. ఈ జానపద విజ్ఞానాన్నే ఆంగ్లంలో ఫోక్లోర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈ ఫోక్లోర్ అనేటువంటి పదం కంటే ముందు మనకు ఈ జానపద విజ్ఞానాన్ని తెలియజేస్తూ హెర్డర్ అనేటువంటి వారు హెర్డర్ అనేటువంటి వారు ఫోక్లోర్ అనే పదం కంటే ముందు ఒక పదాన్ని వాడారు. దాని పేరే వోక్స్లైడ్ అనేటువంటి జానపదాన్ని తెలియజేసేటువంటి పదాన్ని వాడడం జరిగింది. ఈ వోక్స్లైడ్ అనేటువంటి పదాన్ని తెలియజేసినటువంటి వ్యక్తి హెర్డర్. ఈయన ఈ వోక్స్లైడ్ అనేటువంటిది జానపద గేయాలకు సంబంధించినటువంటి మాట వాడుతూ ఈయన ఒక గ్రంథం కూడా, ఆ గేయ సంకలనం కూడా చేయడం జరిగింది. దాని పేరే స్టిమెండర్ ఓక్రెన్ లడన్ అనేటువంటి గ్రంథం. స్టిమెండర్ ఓక్రెన్ లడన్ LIEDERN లడన్ అనేటువంటి గ్రంథాన్ని కూడా ఈయన సంకలనం చేయడం జరిగింది. ఈయన తర్వాత గ్రిమ్ సోదరులు మనకు తరువాత ఈ జానపద సాహిత్యానికి సంబంధించి ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. వీరు కథల మీద ఎక్కువగా పరిశోధన చేయడం జరిగింది. జానపద కథల మీద గ్రిమ్ సోదరులు వీరు రాసినటువంటి సంకలనం చేసిన గ్రంథమే కిండర్ అండ్ హాస్ మర్చెన్. ఈయన రాసినటువంటిది, హెర్డర్ రాసినది స్టిమెండర్ ఓక్రెన్ లడన్ అనేటువంటి సంకలనం, గేయ సంకలనం. గ్రిమ్ సోదరులు జానపద కథను గురించి తెలియజేస్తూ వీరు రాసినటువంటిది కిండర్ అండ్ హాస్ మర్చెన్ అనేటువంటివి సంకలనం చేయడం జరిగింది. ఇలా జానపద సాహిత్యానికి, జానపద గేయాలకు బీజం పడింది. ఇలా బీజం పడిన సందర్భంలో 1878వ సంవత్సరంలో మనకు ఇంగ్లీష్ ఫోక్లోర్ సొసైటీ అనేది ఒకటి ఏర్పడింది. ఇంగ్లీష్ ఫోక్లోర్ సొసైటీ అనేది 1878లో ఏర్పడింది. తర్వాత 1888వ సంవత్సరంలో అమెరికన్ ఫోక్లోర్ సొసైటీ అనేటువంటిది ఏర్పడడం జరిగింది. ఫోక్లోర్ సొసైటీ అనేటువంటివి ఏర్పడినాయి. ఇలా ఈ ఫోక్లోర్ అనే పదం ఉద్భవించడానికి ముందుగానే ఈ జానపద గేయాలు, జానపద కథలకు సంబంధించి గ్రిమ్ సోదరులు, హెర్డర్ అనేటువంటి వారు తెలియజేశారు. ఆ తర్వాత మనకు ఫోక్లోర్ అనేటువంటి పదాన్ని వాడినటువంటి వారు ఎవరు అని కానీ చూసినట్లయితే విలియం జాన్ థామ్స్. ఎవరో ఫోక్లోర్ అనే పదాన్ని మొదట వాడినది ఎవరు?
ఫోక్లోర్ అనే పదాన్ని మొదట వాడింది విలియం జాన్ థామ్స్, అంటే డబ్ల్యూజే థామ్స్ అనేటువంటి ఆయన వాడడం జరిగింది. అంటే విలియం జాన్ థామ్స్ అనేటువంటి వారు మొట్టమొదట ఫోక్లోర్ అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1846వ సంవత్సరంలో. ఏ పత్రికలో అంటే ద అధేనియం అనే పత్రికలో మొట్టమొదట వాడడం జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వాడింది? డబ్ల్యూజే థామ్స్. ఓకే, ఫోక్లోర్ అనే పదాన్ని మొట్టమొదట వాడింది. దానికంటే ముందు హెర్డర్ ఓక్స్లైడ్, తర్వాత వచ్చేటప్పటికే గ్రిమ్ సోదరులు కిండర్ అండ్ హార్స్మచ్చన్ అనేటువంటి సంకలన గ్రంథాలు, కథలు, గేయాలకు సంబంధించి రాయడం జరిగింది. తర్వాత ఫోక్లోర్ అనేటువంటి పదాన్ని మొట్టమొదట వీరే వాడడం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫోక్లోర్ అనే పదాన్ని వాడింది డబ్ల్యూజే థామ్స్, విలియం జాన్ థామ్స్ 1846. ఏ పత్రికలో అంటే ది అధేనియం అనేటువంటి పత్రికలో వాడడం జరిగింది. ఓకే, రైట్. ఇది దీని యొక్క ఇంట్రడక్షన్, అంటే ఆ పదం ఎలా పుట్టింది అనే దాని యొక్క ఇంట్రడక్షన్. ఆ తర్వాత దీనికి ఉండేటువంటి నిర్వచనాలు అంటే ఈ ఫోక్లోర్ జానపద విజ్ఞానానికి ఉండేటువంటి నిర్వచనాలలో మనం ప్రసిద్ధి చెందినటువంటి నిర్వచనము తంగిరాల వెంకట సుబ్బారావు అంటే టీవీ సుబ్బారావు గారు ఈ జానపద విజ్ఞానానికి సంబంధించి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఏం నిర్వచనం ఇచ్చారు ఆయన ఏ గ్రంథంలో ఆ నిర్వచనం ఇచ్చారు అంటే కాటమరాజు కథలు అనేటువంటి ఆ గ్రంథంలో ఆయన నిర్వచనం ఇవ్వడం జరిగింది. మొన్న టీజీటీ పీజీటీలు అడిగిన బిట్టు, కాటమరాజు కథల సంకలనం ఎవరు అంటే తంగిరాల వెంకట సుబ్బారావు గారు. ఆయన ఏమనే నిర్వచనం ఇవ్వడం జరిగింది అని గనక చూస్తే, ఆర్యుల యొక్క వేదాలు కూడా జానపద విజ్ఞానమే అని నిర్వచించారు. ఆర్యుల కాలము నుండి ఉండే వేదాలు జానపద విజ్ఞానమే అన్నది ఎవరు అంటే తంగిరాల వెంకట సుబ్బారావు గారు. ఏ గ్రంథంలో పేర్కొన్నారు అని అంటే కాటమరాజు కథలు అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఓకే, రైట్. తర్వాత ఈ జానపదం అనేటువంటి పదం తర్వాత విస్తృతిలోకి వచ్చి ఫోక్లోర్, ఫోక్ లైఫ్, ఫోక్ కల్చర్ అనేటువంటి విధముగా మారడం జరిగింది. అంటే జానపదుల యొక్క జీవితం అని, జానపదుల యొక్క సంస్కృతి అని, జానపదుల యొక్క విజ్ఞానం అని ఇలా మారడం జరిగింది. ఇలా మారినటువంటి క్రమంలో మనకు పాశ్చాత్యులు కొంతమంది ఈ యొక్క జానపద విజ్ఞానానికి నిర్వచనాలు ఇచ్చారు. అటువంటి వారిలో ప్రసిద్ధి చెందిన వారు విలియం ఆర్ బాస్కమ్ అనేటువంటి వారు. విలియం అంటే WR బాస్కమ్. ఈ WR బాస్కమ్ అనేటువంటి ఆయన ఏ నిర్వచనం ఇవ్వడం జరిగింది అంటే, ఫోక్లోర్ అనే పదాన్ని మొదట వాడింది డబ్ల్యూజే థామ్స్. ఫోక్లోర్ అనేటువంటి దానికి నిర్వచనాలు ఇచ్చిన వారిలో తంగిరాల వెంకట సుబ్బారావు, WR బాస్కమ్. ఈ WR బాస్కమ్ ఏం నిర్వచనం ఇచ్చారు అని కానీ చూసినట్లయితే, జానపద విజ్ఞానం అంటే మౌఖిక ప్రచారంలో ఉండే పుక్కిటి పురాణాలు, ఐతిహ్యాలు, జానపద కథలు,
పొడుపు కథలు, కవిత్వం ఇవన్నీ కూడా జానపద విజ్ఞానమే అని పేర్కొనడం జరిగింది. చూడండమ్మా, జానపద మానవ శాస్త్ర పరిభాషలో జానపద విజ్ఞానం అంటే అంటే ఆ డబ్ల్యూఆర్ భాస్కం ఇచ్చిన నిర్వచనం. మానవ శాస్త్ర పరిభాషలో జానపద విజ్ఞానం అంటే మౌఖిక రూపంలో ఉండేటువంటి పుక్కిటి పురాణాలు, ఐతిహ్యాలు, కథలు, సామెతలు, పొడుపు కథలు, పొడుపు కథల సముదాయమే జానపద విజ్ఞానము. మానవ శాస్త్ర పరిభాషలో జానపద విజ్ఞానం అంటే మౌఖిక రూపంలో ఉండేటువంటి పుక్కిటి పురాణాలు, ఐతిహ్యాలు, కథలు, పొడుపు కథలు, సామెతలు మొదలైనవన్నీ జానపద విజ్ఞానంలో భాగమే అంటారు. ఎవరు? డబ్ల్యూఆర్ భాస్కం ఆ విధంగా చెప్పిన తర్వాత బిఏ బాట్కిన్ అని ఆయన ఉన్నాడు. ఎవరమ్మా? బిఏ బాట్కిన్. ఈ బిఏ బాట్కిన్ గారు ఏం నిర్వచనం చెప్పారు? వాగ్రూప సంస్కృతిలో ఉండే ప్రతి భాగము జానపద విజ్ఞానమే అన్నారు. వాగ్రూప సంస్కృతిలో ఉండే ప్రతి అంశము జానపద విజ్ఞానమే. వాగ్రూపంలో ఉండే ప్రతి అంశము జానపద విజ్ఞానమే అని చెప్పినది ఎవరు? విజ్ఞానమే అని చెప్పినది ఎవరు అని అంటే ఎవరని చెప్పాలి? మామూలుగానేనన్నా విజ్ఞానమే అని చెప్పినది ఎవరు అంటే బాట్కిన్, బిఏ బాట్కిన్ చెప్పడం జరిగింది. ఓకే, మానవ శాస్త్ర పరిభాషలో మౌఖిక రూపంలో ఉండే పుక్కిటి పురాణాలు, ఐతిహ్యాలు, కథలు, పొడుపు కథలు, సామెతలు మొదలైనవన్నీ జానపద విజ్ఞానమే అన్నది భాస్కం. బాట్కిన్ ఏం చెప్పడం జరిగిందంటే వాగ్రూప సంస్కృతిలో అంటే వాగ్రూప సంస్కృతిలో ఉండే ప్రతి అంశము జానపద విజ్ఞానమే. వాగ్రూప సంస్కృతిలో ఉండే ప్రతి అంశము జానపద విజ్ఞానమే అని చెప్పింది బిఏ బాట్కిన్. తర్వాత మారియస్ బార్టియో ఈ మారియస్ బార్టియో అనేటువంటి ఆయన ఏం చెప్పారు? ప్రతి వృత్తిలో సాంప్రదాయాలకు అనుగుణంగా తల్లుల నుండి, తండ్రుల నుండి, గురువుల నుండి వచ్చే ఆచారాలు, అలవాట్లు, తెలివితేటలు, చాతుర్యత మొదలైనవన్నీ జానపద విజ్ఞానమే అని చెప్పారు. ఎవరు? బార్టియో. అంటే ప్రతి వృత్తిలో ఆచార సంప్రదాయానుగుణంగా
తల్లులు, తండ్రులు, గురువుల నుండి వచ్చే అలవాట్లు, తెలివితేటలు, అనుభవాలు, చాతుర్యం అంటే ప్రతి వృత్తిలో ఆచార సంప్రదాయానుగుణంగా తల్లుల నుండి, తండ్రుల నుండి, గురువుల నుండి వచ్చే అలవాట్లు, అనుభూతులు, తెలివితేటలు, చాతుర్యము మొదలైనవన్నీ జానపద విజ్ఞానమే. మౌఖిక రూపంలో ఉండే పుక్కిటి పురాణాలు, ఐతిహ్యాలు, ఆ పొడుపు కథలు మొదలైనవన్నీ జానపద విజ్ఞానమే అన్నది ఎవరు? బాట్కిన్ ఏం చెప్పాడు? వాగ్రూప సంస్కృతిలో ఉన్న ప్రతి అంశము జానపద విజ్ఞానమే అన్నారు. తర్వాత మారియస్ బార్టియో ఏం చెప్పడం జరిగింది అంటే ప్రతి వృత్తిలో సంప్రదాయానుగుణంగా తల్లుల నుండి, తండ్రుల నుండి, గురువుల నుండి వచ్చినటువంటి అనుభవాలు, అనుభూతులు, చాతుర్యాలు, తెలివితేటలు మొదలైనవన్నీ కూడా జానపద విజ్ఞానమే అన్నది ఎవరు అంటే మారియస్ బార్టియో ఆ విధంగా చెప్పిన తర్వాత మనకు ఆరెలియో ఎం ఎస్పినోసా అని ఆయన ఉన్నాడు. ఆరెలియో ఎం ఎస్పినోసా అంటే ఏఎం ఎస్పినోసా మరియు బార్టియో చెప్పిన తర్వాత ఏఎం ఎస్పినోసా ఏం చెప్పారు అని అంటే మానవుడు తరతరాలుగా సంపాదించిన, అనుభవించిన సంప్రదాయ నిధి విజ్ఞాన శాస్త్రం కంటే భిన్నమైనది అని చెబుతూ మౌఖిక ప్రసరణంలో ఉండే సాహిత్యమే జానపద విజ్ఞానము అని తెలియజేశాడు. ఓవరాల్గా అంటే మానవుడు తరతరాల నుంచి సంపాదించిన సాంప్రదాయ నిధి, మానవుడు తరతరాల నుంచి సంపాదించిన, అనుభవించిన సాంప్రదాయ నిధి విజ్ఞాన శాస్త్రం కంటే భిన్నమైనది అని తెలియజేస్తూ మౌఖిక ప్రసరణంలో ఉన్న సాహిత్యమే జానపద విజ్ఞానము అని తెలియజేశారు. మానవుడు తరతరాల నుండి సంపాదించిన అనుభవించిన సంప్రదాయ నిధి విజ్ఞాన శాస్త్రం కంటే భిన్నమైనది అని తెలియజేస్తూ మౌఖిక ప్రసరణలో ఉండే సాహిత్యమే జానపద విజ్ఞానం అన్నది ఎవరు? ఏఎం ఎస్పినోసా. చూడండమ్మా, ఫస్ట్ది భాస్కం ఏం నిర్వచనం ఇచ్చారు? మౌఖిక రూపంలో ఉండేటువంటి కథలు, పొడుపు కథలు, సామెతలు ఇవన్నీ కూడా జానపద విజ్ఞానమే అన్నాడు. బాట్కిన్ వాగ్రూప సంస్కృతిలో ఉండే ప్రతి అంశము జానపద విజ్ఞానమే అన్నాడు. బార్టియో ఏం చెప్పడం జరిగింది అనంటే బార్టియో ఏం చెప్పారు అనంటే బార్టియో ఒక వృత్తిలో ఆచార సంప్రదాయానుగుణంగా
తల్లుల నుంచి, తండ్రుల నుంచి, గురువుల నుంచి పొందిన అనుభవాలు, అనుభూతులు, తెలివితేటలు, చాతుర్యము యొక్క కలయికే జానపద విజ్ఞానము అన్నారు. ఎవరు? బార్టియో. ఏఎం ఎస్పినోషా. ఈ ఏఎం ఎస్పినోషా అనేటువంటి ఆయన ఏం చెప్పడం జరిగింది అంటే, మానవుడు పూర్వపు తరాల నుంచి సంపాదించిన, అనుభవించిన సాంప్రదాయ నిధి, అంటే పూర్వపు తరాల నుంచి, ప్రాచీనాల నుంచి సంపాదించిన, అనుభవించిన సాంప్రదాయ నిధి విజ్ఞాన శాస్త్రము కంటే భిన్నమైనది అని తెలియజేస్తూ, విజ్ఞాన శాస్త్రం కంటే భిన్నమైనది మౌఖిక ప్రసరణంలో ఉండే, అంటే మౌఖిక రూపంలో ఉండే సాహిత్యం అంతా జానపద విజ్ఞానమే అని తెలియజేశారు. ఎవరు? ఎస్పినోషా, ఏఎం ఎస్పినోషా. ఆ ఏఎం ఎస్పినోషా తెలియజేసినటువంటి అభిప్రాయాన్నే బలపరిచినటువంటి వారు అరేలియో. అంటే అరేలియో దేన్ని బలపరిచాడు అని అంటే, మౌఖిక ప్రసరణంలో ఉండే సాహిత్యమంతా, మౌఖిక ప్రసరణంలో ఉండే సాహిత్యమంతా జానపద విజ్ఞానమే అన్నారు. ఎవరు? అరేలియో. చూడమ్మా, బాస్కమ్, బాట్కిన్, బార్టియో, ఏఎం ఎస్పినోషా, తర్వాత అరేలియో. ఏఎం ఎస్పినోషా చెప్పిన దాన్ని ఈయన బలపరిచారు. ఎస్పినోషా ఏం చెప్పారు అంటే, పూర్వపు తరాల నుంచి సంపాదించిన, అనుభవించినటువంటి సంప్రదాయ నిధి విజ్ఞాన శాస్త్రం కంటే భిన్నమైనది, అంటే మౌఖిక ప్రసరణంలో ఉండే సాహిత్యం అంతా జానపద. ఈ అరేలియో కూడా అదే చెప్పారు, మౌఖిక ప్రసరణంలో ఉండేటువంటి సాహిత్యం అంతా కూడా జానపద విజ్ఞానమే అని తెలియజేశారు. అయితే ఆ ఏఎం ఎస్పినోషా ఈయన చెప్పిన దానికంటే ఒక మాట అదనం చెప్పారు. అంటే సంపాదించిన, అనుభవించిన సంప్రదాయ నిధి విజ్ఞాన శాస్త్రం కంటే భిన్నమైనదనే మాటను ఎస్పినోషా చెప్పారు. ఈ నిర్వచనాలన్నింటినీ విపులీకరించడం జరిగింది. విపులీకరించి మనకు డార్సన్ అనేటువంటి ఆయన, ఎం డార్సన్, ఈ ఎం డార్సన్ అనేటువంటి ఆయన ఈ నిర్వచనాలన్నింటినీ క్రోడీకరించి ఒక నిర్వచనం చెప్పారు. విద్యాగంధం లేని సామాన్య జనులలో అనేక రూపాలలో, అంటే వాగ్రూపంలోనూ ఉదాహరణపూర్వకంలోనూ ప్రసరిస్తున్న సాంప్రదాయబద్ధమైన సాంస్కృతిక విజ్ఞానమే జానపద విజ్ఞానము అని తెలియజేశారు. ఎవరు? ఎం డార్సన్. విద్యాగంధం లేని సామాన్య జనులలో వివిధ రూపాలలో అనగా వాగ్రూపంలో, ఉదాహరణల రూపంలో, వాగ్రూపంలో, ఉదాహరణల రూపంలో ప్రవహిస్తున్న సాంప్రదాయ సాంస్కృతిక విజ్ఞానమే జానపద విజ్ఞానం అని తెలియజేశారు. ఎవరు? ఎం డార్సన్. విద్యాగంధము లేని సామాన్య జనులలో వివిధ రూపాలలో అనగా వాగ్రూపంలో, ఉదాహరణ రూపంలో ప్రవహిస్తున్న సాంప్రదాయ సాంస్కృతిక విజ్ఞానమే
సాంప్రదాయ సాంస్కృతిక విజ్ఞానమే విద్యాగంధం లేని సామాన్య జనులలో వివిధ రూపాలలో వివిధ రూపాలలో అనగా వాగ్రూపంలో ఉదాహరణల రూపంలో ప్రవహిస్తున్న సాంప్రదాయ సాంస్కృతిక విజ్ఞానమే జానపద విజ్ఞానం అని తెలియజేసిన వారు ఎం డార్సన్. ఈ ఎం డార్సన్ గారు జానపద విజ్ఞానాన్ని 4 భాగాలుగా విభజించారు. 4 భాగాలుగా విభజించారు. ఏమిటా 4 భాగాలు అంటే మౌఖిక సాహిత్యము అని, జానపదుల ఆచార వ్యవహారాలు అని, జానపద కళలు అని, జానపద కళలు అని ఇలా మౌఖిక సాహిత్యము, ఆచార వ్యవహారాలు, జానపదుల యొక్క కళలు, 4 వస్తు సంస్కృతి అని జానపద విజ్ఞానాన్ని 4 భాగాలుగా విడగొట్టింది ఎవరు అనంటే ఎవరని చెప్పాలి? ఎం డార్సన్ గారిగానే చెప్పాలి. విద్యాగంధం లేని సామాన్య జనులలో వివిధ వ్యవహార రూపాలలో అనగా ఉదాహరణలు, వాగ్రూపము ఉదాహరణ రూపంలో ప్రవహిస్తున్న సాంప్రదాయ సాంస్కృతిక విజ్ఞానమే జానపద విజ్ఞానం అని తెలియజేసి ఆ జానపద విజ్ఞానాన్ని 4 భాగాలుగా విడగొట్టారు. మౌఖిక సాహిత్యం. ఈ మౌఖిక సాహిత్యం అంటే ఏమేమి వస్తాయి? జానపదుల యొక్క కథలు కావచ్చు, పొడుపు కథలు కావచ్చు, సామెతలు కావచ్చు, తిట్లు కావచ్చు, వారి ఇవన్నీ కూడా ఏమొస్తాయంటే మౌఖిక సాహిత్యంలోకి వస్తాయి. వారి మౌఖిక సాహిత్యం. మరి జానపదుల యొక్క ఆచార వ్యవహారాల్లోకి ఏమేమి వస్తాయి అని అంటే వారి పండుగలు కావచ్చు, వారి ఆటలు, వారి పాటలు, వారి పండుగలు, వినోదాలు ఇవన్నీ కూడా ఆచార వ్యవహారాల్లోకి వస్తాయి. మరి జానపద కళల్లోకి ఏమేమి వస్తాయి అంటే ఇక సంగీతము, నృత్యము, జానపదుల సంగీతము, వారి యొక్క నృత్యము ఇవన్నీ కూడా జానపద కళల్లోకి వస్తాయి. మరి వస్తు సంస్కృతిలోకి ఏమేమి వస్తాయి? వస్తు సంస్కృతిలోకి ఏమేమి వస్తాయంటే వారి యొక్క దుస్తులు, వారు ధరించేటువంటి దుస్తులు కావచ్చు, తర్వాత వచ్చేటప్పటికే వారు ధరించేటువంటి ఆభరణాలు కావచ్చు, వారిని నిర్మించుకున్నటువంటి నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా దుస్తులు, ఆభరణాలు, నిర్మాణాలు ఇవన్నీ కూడా దేంట్లో వస్తాయి? వస్తు సంస్కృతిలో భాగమవుతాయి. ఎం డార్సన్ జానపద విజ్ఞానాన్ని ఎన్ని భాగాలుగా విడగొట్టారంటే 4 భాగాలు. మౌఖిక సాహిత్యం, ఆచార వ్యవహారాలు, జానపద కళలు, వస్తు సంస్కృతి. మౌఖిక సాహిత్యంలోకి ఏమేమి వస్తాయి? కథలు, పొడుపు కథలు, సామెతలు, తిట్లు ఇవన్నీ వస్తాయి. ఆచార వ్యవహారాలు, పండుగలు, ఆటలు, పాటలు ఇవన్నీ వస్తాయి. జానపద కళలు అంటే సంగీతము, నృత్యము వీటితో కలిసి ఉండేది. మరి వస్తు సంస్కృతిలోనికి దుస్తులు, ఆభరణాలు, నిర్మాణాలు ఇవన్నీ కూడా వస్తు సంస్కృతిలో భాగమవడం జరుగుతుంది. ఓకే మిత్రులారా, దట్స్ ఆల్. తర్వాత వీటన్నిటినీ పరిశీలించినటువంటి ఇంకా కొంతమంది ఈ యొక్క జానపద విజ్ఞానానికి సంబంధించినటువంటి నిర్వచనవేత్తలు ఇంకా కొన్ని నిర్వచనాలు చెప్పారు. అటువంటి వాటిలో అలెన్ డండెస్ ఈ అలెన్ డండెస్ నిర్వచనం. అలెన్ డండెస్ ఏం నిర్వచనం ఇచ్చారు? ఒక్క విషయంలోనైనా భావ సారూప్యత కలిగిన జన సముదాయమే జానపద విజ్ఞానము అంటారు అలెన్ డండెస్. ఒక్క విషయంలోనైనా భావ సామీప్యం కలిగిన
జన సముదాయమే. జన సముదాయమే జానపదులు. జానపదులు వారి విజ్ఞానము అన్నారు. ఒక్క విషయంలోనైనా ఒక విషయంలోనైనా వారి భావసామీప్యత కలిగిన జన సముదాయాన్ని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వీటన్నిటినీ పరిశీలించినటువంటి బ్రున్వాండ్ అనేటువంటి జానపద విజ్ఞానవేత్త ఏం చెప్పారు అని అంటే, బ్రున్వాండ్ సంస్కృతిని సంప్రదాయాలను ఒక తరం నుంచి మరొక తరానికి అందించేదే జానపద విజ్ఞానము అంటారు. సంస్కృతి సంప్రదాయాలను ఒక తరం నుంచి మరొక తరానికి, ఒక తరం నుండి మరొక తరానికి అందించేదే జానపద విజ్ఞానము అని తెలియజేశారు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటివన్నీ ఏంటి అంటే, అసలు జానపద విజ్ఞానం అంటే ఏంటి, దాని యొక్క నిర్వచనాల గురించి మనం ఇప్పటివరకు చెప్పుకోవడం జరిగింది. జానపద విజ్ఞానాన్ని ఫోక్లోర్ అనే మాటను వాడింది WJ థామ్స్ అనేటువంటి ఆయన ద అథేనియం అనేటువంటి పత్రికలో వాడడం జరిగింది. దానికంటే ముందు హెర్డర్ అనేటువంటి ఆయన వర్క్స్లైడ్ అనేటువంటి పదాన్ని వాడితే, గ్రిమ్స్ అనేటువంటి సోదరులు జానపద కథల మీద వారి పరిశోధన చేసి కిండర్ అండ్ హాస్మర్చన్ అనేటువంటి ఒక కథా సంకలనాన్ని కూడా వారు తయారు చేయడం జరిగిందని, తర్వాత వచ్చేటప్పటికే 1878-88 సంవత్సరాలలో ఈ ఫోక్లోర్ సొసైటీస్ అనేటువంటివి ఏర్పడినాయి అని, 1878లో ఇంగ్లీష్ ఫోక్లోర్ సొసైటీ అని, తర్వాత 1888లో అమెరికన్ ఫోక్లోర్ సొసైటీస్ అనేటువంటివి ఏర్పడినాయని మనం తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత వీటికి నిర్వచనాలు ఇచ్చినటువంటి వారిలో భాస్కం ఏం నిర్వచనం ఇవ్వడం జరిగింది అని కానీ చూసినట్లయితే, మౌఖిక రూపంలో ఉండేటువంటి జానపదుల యొక్క కథలు కావచ్చు, తర్వాత వచ్చేటప్పటికి పొడుపు కథలు కావచ్చు, తర్వాత పాటలు కావచ్చు, ఐతిహ్యాలు, పుక్కిటి పురాణాలు, వీటన్నిటి యొక్క సముదాయమే జానపద విజ్ఞానము అని భాస్కం తెలియజేస్తే, బాట్కిన్ అనేటువంటి ఆయన ఏం తెలియజేశాడు అంటే, వాగ్రూప సంస్కృతిలో ఉండేటువంటి ప్రతి అంశము కూడా జానపద విజ్ఞానమే అని తెలియచేయడం జరిగింది. తర్వాత వచ్చేటప్పటికే బార్టియో అనేటువంటి ఆయన ఏం తెలియచేయడం జరిగింది అని కానీ చూసినట్లయితే, పూర్వపు సాంప్రదాయాలను ఆచార తల్లుల నుంచి తండ్రుల నుంచి పొందినటువంటి అనుభవాలు, అనుభూతులు, తెలివితేటలు, చాతుర్యము అంతా కూడా జానపద విజ్ఞానమే అని తెలియచేశారు. ఎవరైనా ఆ విధంగా తెలియచేసినటువంటి ఆయన బార్టియో ఆ విధంగా తెలియచేసిన తర్వాత AM ఎస్పినోషా అనేటువంటి ఆయన ఏం తెలియచేయడం జరిగింది అని అంటే, పూర్వము నుంచి సంపాదించుకున్నటువంటి అనుభవించినటువంటి సాంప్రదాయ నిధి, అంటే పూర్వుల నుంచి మనం సంపాదించిన అనుభవించిన సాంప్రదాయ నిధి అనేది విజ్ఞాన శాస్త్రానికి భిన్నమైనది అని చెప్పి తెలియజేశారు. ఎవరు? AM ఎస్పినోషా ఆ విధంగా తెలియచేయడంతో పాటు మౌఖిక ప్రసరణంలో ఉండే సాహిత్యం అంతా జానపద, దానినే అరేలియో అనేటువంటి ఆయన బలపరిచినారు. అరేలియో అనేటువంటి ఆయన మౌఖిక ప్రసరణంలో ఉండేటువంటి సాహిత్యం అంతా జానపద విజ్ఞానమే అని తెలియజేశారు. అరేలియో తర్వాత మనకు విస్తృతమైనటువంటి నిర్వచనం చెప్పినటువంటి వారు డార్సన్ అనేటువంటి ఆయన ఏం నిర్వచనం చెప్పడం జరిగింది అని కానీ చూసినట్లయితే, విద్యాగంధం లేని సామాన్య జనులలో వ్యవహార రూపాలుగా, విద్యాగంధం లేని సామాన్య జనులలో వివిధ వ్యవహార రూపాలలో అనగా వాగ్రూపంలో, ఉదాహరణల రూపంలో ఉండేటువంటి సాంప్రదాయ సాంస్కృతికమైనటువంటి విజ్ఞానమే జానపద విజ్ఞానము అని తెలియజేశారు. విద్యాగంధం లేని సామాన్య జనులలో వివిధ రూపాలలో అంటే అనేక రూపాలలో, అంటే వాగ్రూపంలో, ఉదాహరణల రూపంలో ఉండే సాంప్రదాయ సాంస్కృతిక విజ్ఞానమే జానపద విజ్ఞానం అని తెలియజేసి, జానపద విజ్ఞానాన్ని 4 భాగాలుగా ఆయన సూచించారు. అవి ఏమేంటి అంటే, మౌఖిక సాహిత్యము అని, ఆచార
సంప్రదాయాలు అని, మూడవది వస్తు సంస్కృతి అని, 4 జానపద కళలు అని. మరి ఆ మౌఖిక సాహిత్యంలోనికి ఏమేమి వస్తాయి అంటే జానపదుల యొక్క పురాణాలు కావచ్చు, ఐతిహ్యాలు కావచ్చు, కథలు, పొడుపు కథలు, సామెతలు, తిట్లు, ఇవన్నీ కూడా మౌఖిక సాహిత్యంలోనికి రావడం జరుగుతుంది అని. ఆచార వ్యవహారాల్లోకి వారి పండుగలు, వారి వినోదాలు, వారి ఆటలు, వారి పాటలు అనేటువంటివి దేంట్లోకి వస్తాయి అని అంటే ఈ యొక్క సంప్రదాయాల్లోనికి రావడం జరుగుతుందని. వస్తు సంస్కృతి అంటే వారు ధరించేటువంటి దుస్తులు, వారు ధరించేటువంటి ఆభరణాలు, వారి యొక్క నివాసాలు, ఇవన్నీ కూడా వస్తు సంస్కృతిలోనికి వస్తాయని. జానపదుల యొక్క కళలు అంటే జానపదులు ఆదరించినటువంటి సంగీత నృత్యాలన్నీ కూడా ఆ యొక్క జానపద కళల్లోనికి రావడం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేశారు. ఇవి ఇలా జరుగుతూ ఉండేటువంటి క్రమంలో మనకు ఒక వ్యక్తి నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరు అంటే అలెన్ డెండెస్ ఏమని నిర్వచనం ఇవ్వడం జరిగింది అని అంటే, ఒక్క విషయంలోనైనా భావసామీప్యం కలిగిన జన సముదాయమే జానపదులు, వారి విజ్ఞానమే జానపద విజ్ఞానము అన్నారు. ఒక్క విషయంలోనైనా కూడా సారూప్యత, భావసామీప్యత కలిగినటువంటిదే జానపద విజ్ఞానము అని చెప్పి తెలియచేయడం జరిగింది అలెన్ డెండెస్ గారి తర్వాత బ్రూన్వాండ్ అనేటువంటి ఆయన వీటన్నిటినీ కలిపి ఒక నిర్వచనం ఇచ్చారు. అంటే ఏమని నిర్వచనం ఇచ్చారు అంటే, సంస్కృతి సంప్రదాయాలను ఒక తరం నుంచి మరొక తరానికి అందజేసేదే జానపద విజ్ఞానము అని తెలియజేశారు. ఓకే, రైట్ మిత్రులారా, ఇది జానపద విజ్ఞానము ఇంట్రడక్షన్, జానపద విజ్ఞానానికి సంబంధించిన నిర్వచనాలు. మరి జానపద కవిత్వానికి ఉండేటువంటి లక్షణాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ లక్షణాల గురించి మనం చూద్దాం. జానపద కవిత్వము లక్షణాలు. జానపద కవిత్వం లక్షణాలు. ఈ జానపద కవిత్వం లక్షణాలలో మనం మొదట చెప్పుకోదగినటువంటి లక్షణం ఏమిటి అంటే మౌఖికం. అంటే జానపద కవిత్వం అనేది ప్రధానంగా ఏ రూపంలో ఉంటుంది అంటే మౌఖిక రూపంలో ఉండడం జరుగుతుంది. మాటల రూపంలో ఉండడం జరుగుతుంది. ఒకరి నుంచి మరొకరికి ఇది మాటల రూపంలోనే వ్యాప్తి చెందడం జరుగుతుంది. పల్నాటి వీర చరిత్ర దీనికి చక్కని ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. పల్నాటి వీర చరిత్ర ఇది మౌఖికంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందినటువంటిదిగానే మనము చెప్పుకోవాలి. ఇలా మనకు ఈ జానపద కవిత్వానికి ఉండేటువంటి మొదటి లక్షణాలలో మౌఖికం అనేది ఒకటి. 2 ఏమిటమ్మా అంటే ఆసువుగా పుడుతుంది. అంటే ఈ జానపద కవిత్వం అనేది ఆసువుగా పుడుతుంది. అంటే అప్పటికప్పుడే పుట్టడానికి అవకాశం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అంటే కవితా రచనకు పాట పాడడానికి మధ్య విలంబం అనేటువంటిది ఉండదు. రచించడం, పాడడం ఒకేసారి జరుగుతాయి. అంటే కవిత్వం రాయడానికి, పాడడానికి గ్యాప్ అనేటువంటిది ఉండదు. మనసులోకి రావడము, వెంటనే పాడడం అనేటువంటిది జరుగుతుంది. దీనినే ఆసు లక్షణం అంటారు. ఏమిటి ఆసు లక్షణము అంటే రచనకు, పాడుటకు విలంబం ఉండకపోవడమే. అంటే రచనకు పాడటానికి మధ్య విలంబం ఉండకపోవడమే ఏమని చెప్పాలి అంటే ఆసురచనగా మనం చెప్పడం జరగాలి. అంటే పూర్వకాలంలో అవధానాలనేటువంటివి చేయడం జరిగేది. ఆ అవధానాలన్నీ కూడా ఆసువుకి ఉదాహరణలుగానే మనము చెప్పవచ్చు. అంటే తిరుపతి వెంకట కవులు కావచ్చు, కొప్పవరపు కవులు కావచ్చు, దీనికి ఆసు రచనకు ఉదాహరణలుగా మనము చెప్పవచ్చు. అసలు ఆసువు అంటే ఏమిటి అంటే రచనకు పాడడానికి మధ్య విలంబం ఉండకపోవడమే ఆసువు. పాద విభజన స్పష్టంగా ఉంటుంది. జానపద కవిత్వంలో పాద విభజన స్పష్టంగా ఉండడం జరుగుతుంది. అంటే పాద విభజన అన్ని చోట్లలో ఉచ్చారణలో తెలియదు. అక్షరాల సంఖ్యను బట్టో, గణాల సంఖ్యను బట్టో మనకు
తెలియడం జరుగుతుంది. పాదానికి పాదానికి విరామం అనేటువంటిది కనిపిస్తుంది, కానీ రచనకు పాడడానికి మధ్య విరామం ఉండదు. కానీ పాటలో మాత్రం పాదానికి పాదానికి విరామం అనేది ఉంటుంది. దాన్నే పాద విభజన అని చెప్పి చెప్పడం జరుగుతుంది. 4 లయబద్ధంగా ఉండడం జరుగుతుంది. అంటే జానపద కవిత్వం అంతా కూడా లయబద్ధంగా ఉండడం జరుగుతుంది, మౌఖికంగా ఉంటుంది, ఆసు రూపంలో ఉంటుంది. పాద విభజన స్పష్టంగా మనకు కనిపించడం జరుగుతుంది, లయబద్ధంగా కనిపించడం జరుగుతుంది, లయబద్ధంగా కనిపించడం జరుగుతుంది. అంటే పదాలకు ఉన్న ఊనిక, ఉచ్చారణల మధ్య స్వల్ప విరామము కనిపించడం జరుగుతుంది. ఊనిక ఉచ్చారణల మధ్య స్వల్ప విరామం అనేటువంటిది కనిపించడం జరుగుతుంది. అదే లయకు ప్రధాన కారణం. అంటే ఉచ్చారణకు ఊనికకు, అంటే మాట్లాడడానికి ఒత్తి పలకడానికి మధ్య విరామము స్పష్టంగా ఉంటుంది. అదే లయకు కారణమవుతుంది. అంటే ఉచ్చారణ ఊనిక మధ్య విరామమే లయకు కారణమవడం జరుగుతుంది. రచనకు పాటకు మధ్య విలంబము ఆసువుకు కారణమవడం జరుగుతుంది. పాద విభజన స్పష్టంగా ఉండడం అనేటువంటిది కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇక తర్వాత కనుక చూసినట్లయితే ఒకే విధమైనటువంటి మూస ధోరణి కనిపించడం జరుగుతుంది. అంటే జానపద కవిత్వం అంతా కూడా ఒకే విధంగా మూస ధోరణిలో మనకు కనిపించడం జరుగుతుంది. బొబ్బిలి కథ కావచ్చు, కామమ్మ కథ కావచ్చు, బాలనాగమ్మ కథ కావచ్చు, అంతా ఒకే రకమైన బాణీ మనకు కనిపించడం జరుగుతుంది. దానినే మూస ధోరణి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎవరు రాశారో మనం చెప్పడానికి వీలుండదు. అంటే అనామక కర్తృత్వం అంటే ఎవరు రాశారో మనకు స్పష్టంగా చెప్పలేము. కాల నిర్ణయం అనేటువంటిది జరగదు. అంటే ఏ కాలంలో అది ఉన్నదో చెప్పడానికి వీలుండడం అనేటువంటిది జరగదు. అంటే కాల నిర్ణయం అనేటువంటిది చేయడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉండకుండా ఉండడం జరుగుతుంది. ఇలా మౌఖికము ఆసువుగా ఉండడము, పాద విభజన స్పష్టంగా ఉండడము, లయబద్ధంగా ఉండడము, ఒకే మూస ధోరణిలో ఉండడము, అనామక కర్తృత్వము, తర్వాత కాల నిర్ణయం అనేటువంటిది చేయడానికి వీలు లేకపోవడము, ఇవన్నీ కూడా జానపద కవిత్వానికి ఉండేటువంటి లక్షణాలుగా మనము చెప్పవచ్చు. కొన్ని భాషాంశాలలో ఏ కాలం తర్వాత ఏది అనేటువంటిది చెప్పడానికి వీలుండడం అనేటువంటిది జరగదు. లిఖిత సాహిత్య ప్రమాణాలు దీనికి ఉండదు. లిఖిత సాహిత్య ప్రమాణాన్ని దీనికి పాటించడానికి అవకాశం ఉండదు. లిఖిత సాహిత్య ప్రమాణం పాటించుటకు వీలు ఉండదు. ఓకేనా? అంటే ఏ సాహిత్యానికైనా అన్ని కాలాలు అన్ని ప్రక్రియలకు వర్తించే ప్రమాణాలు లేవు. ఏ సాహిత్యానికైనా వాడకందారులు మాత్రమే విలువ కడతారు. జానపద సాహిత్యమైనా అంతే. అంటే లిఖిత సాహిత్య ప్రమాణాలను పాటించుటతో విలువ కట్టకూడదు. లిఖిత సాహిత్య ప్రమాణాలను పాటిస్తూ విలువ కట్టకూడదు. దేనికి? జానపద కవిత్వానికి. ఈ క్రింది వానిలో జానపద కవిత్వం యొక్క లక్షణం కానిదేది అని అడుగుతారు. అప్పుడు మీరు ఆ జానపద కవిత్వానికి ఉండేటువంటి లక్షణాలను మనము కనుక్కోవడం జరగాలి. ఓకే, రైట్ మిత్రులారా, దాట్స్ ఆల్. ఇది జానపద కవిత్వం యొక్క నిర్వచనాలు, జానపద కవిత్వం పుట్టుక, జానపద కవిత్వం యొక్క లక్షణాలు.